ఇడియోస్ ఆన్ యువర్ సైడ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. ఐ న్యూస్ ఆన్ యువర్ సైడ్. అయ్య బాబాయ్, చెప్పాల్సింది చాలా ఉందండి, చూడాల్సింది మిగిలి ఉందండి. ఇక మస్తుగా ఉంటది మళ్ళా. డోంట్ మిస్ ఐ న్యూస్ అండి. ఆన్ యువర్ సైడ్. చెప్పాల్సింది చాలా ఉంది, చూడాల్సింది మిగిలే ఉంది. ఐ న్యూస్ ఆన్ యువర్ సైడ్. Good evening, namaste, adab. You are listening to Super Hits 93.5 with me here, your bubbly Pratika. రేడియో అంటే ఒకప్పుడు ఆకాశవాణి సిలోన్లే. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ తో పాటు ఇన్ఫర్మేషన్ సెంటర్ కూడా. మీడియా రెవల్యూషన్ ప్రైవేట్ ఎఫ్ఎం ఛానళ్లతోనే మొదలైంది. కమ్యూనిటీ రేడియోల నుంచి సిటీ ఎఫ్ఎం రేడియోల వరకు చెవు కేక పెట్టించేలా ఒకటే ఎంటర్టైన్మెంట్. నోరు పారేసుకోవద్దన్న వాళ్లే మీరు వాగండి అంటున్నారు. మీ వాయిస్ బాగుంటే చాలు ఎఫ్ఎం రేడియో వాళ్ళు పిలిచి మరీ ఉద్యోగాలు ఇస్తున్నారు. అతివాగుడు ఇప్పుడు రిలీఫ్ తో పాటు రిలాక్స్ నిస్తుందని అంటున్నారు. కార్లో, ఇంట్లో, మార్నింగ్ వాక్ లో చెవుల కంటుకుపోయిన ఎఫ్ఎం రేడియోల గోల ఆజ్కా 10 మినిట్లో. All the way on full to Bindas. So 6 లాగా అవగానే ఏమవుద్ది మనం వస్తాం, మీరు కూడా వచ్చేస్తారు. కానీ అక్కడి నుంచి ఇక్కడ రావాలంటే చాలా టైం తీసుకుంటారు. అందుకనే సింపుల్ గా ఒక SMS ఫ్రమ్ యువర్ ఇన్బాక్స్ ఆల్ ద వే ఆన్ టు మై సిస్టమ్. ఇంతకీ నీకు SMS పంపిస్తే మాకేంది అని డైలాగ్ కొట్టే వాళ్ళు మస్తు ఎంజాయ్ చేయొచ్చు. కానీ వినే వాళ్ళు వినొచ్చు, SMS చేసి వాళ్ళు చేయొచ్చు. ఇన్నాళ్ళు ఆకాశవాణిలోనే వచ్చిన ఎఫ్ఎం రేడియో ప్రైవేటైజేషన్ తో జనానికి దగ్గరైంది. సిటీలో 6-7 ఎఫ్ఎం రేడియోలు జనాన్ని ఊపేస్తున్నాయి. గంటల తరబడి అలసట లేకుండా చలాకీగా రేడియో జాకీల వల్లే రేడియోల క్రేజ్ పెరిగింది. Hey senors and senoritas of Hyderabad, you're listening to Super Hits 93.5 SFM with me Praveen on Dil Se. So guys and girls, మీరు చేయాల్సిన పని అంటే మీకు తెలుసు కదా, 40935935 కాల్ చేసి మీ దిల్లోని ఫీలింగ్స్ నాతో చేసుకోవాలి. బికాస్ ఇట్స్ లవ్ టైమ్ ఆన్ దిల్ సే. వెల్ యాజ్ ఆల్వేస్ యాక్చువల్లీ వీక్లీ వన్స్ ట్రూత్ ఆర్ డేర్ అయితే మనం ఆడుతూ ఉంటాం కదా. సో టుడే ఇస్ ద డే గైస్ అండ్ గర్ల్స్. సో మీరు చేయాల్సిన పని అంటే ట్రూత్ ఆర్ డేర్. You'll have to choose between these two things. And accordingly నేను అడిగే క్వశ్చన్స్ కి మీరు డేరింగ్ అయిన సమాధానం చెప్పాలి, లేకపోతే అన్ని నిజాలే మాట్లాడాలి. సో ఇన్ ద మీన్ టైమ్ ఇప్పుడు 2 సూపర్ హిట్ సాంగ్స్ నేను ప్లే చేయబోతున్నాను కాబట్టి వినండి ఉల్లాసంగా ఉత్సాహంగా. అచ్చిక బుచ్చికలాడి లిజనర్స్ ని కట్టిపడేయడం నిజంగా కళే. నచ్చిన పాటలు వినిపించడం ఒక ఎత్తైతే నచ్చే విధంగా మాట్లాడడం మరో ఎత్తు. షో నడుస్తున్నంతసేపు సందడిగా మాట్లాడే వీళ్ళంటే శ్రోతలకు పిచ్చ క్రేజ్. Welcome back everyone, you are listening to 93.5 SFM with me, ever confused sir, in your favorite show Maruti Suzuki Vari Masti Ki Pathshalalo. Ee roju manam Masti Ki Pathshalalo chaana masti చేసేస్తాము. ఇక్కడికి వచ్చాము అంటే we have to talk all that stuff which makes a listener laugh. So let it be gibberish or let it be a little crap or let it be facts, whatever it is, just make the listener happy and smile as long as he is listening. That's what it is for me. చిరిగిన జీన్స్ ఏంటి, అదే చిరిగిన జీన్స్, తర్వాత పాడైపోయిన చెప్పులు, ఒక షర్ట్ మీద ఒక 3-4 టీ షర్ట్లు, అదే చేస్తున్నావా? నువ్వు వర్షాకాలం అని అలా చేస్తున్నావేమో, లేకపోతే నువ్వేందుకు చేస్తావు? అదే సమ్మర్లో చేయాలగా తెలుస్తుంది. అది కాదు అమర్, అలా కాదు. ఒక అమ్మాయి దగ్గర నుంచి మనసు గెలుచుకోవాలంటే దానికి కొన్ని ఉంటాయన్నమాట. హుషారైన సంగీతం, పసందైన పాటలు, చలాకీగా రెచ్చగొడుతూ గిల్లి కజ్జాలతో జనాన్ని ఆకట్టుకోవడం ఎఫ్ఎం రేడియో స్పెషల్. చాలా తక్కువ కాలంలో జనంలో క్రేజ్ కొట్టేసింది రేడియోయే. దీన్ని బట్టి చూస్తే ఫ్యూచర్ లో మరిన్ని రేడియో స్టేషన్స్ రావడం ఖాయమనిపిస్తోంది. అయినా తమదైన శైలిలో శ్రోతలను ఆకట్టుకుంటామనే అంటున్నారు మన ఆర్జేలు. పని చేస్తూ వినాలి, నవ్వుకోవాలి అని అంటే మాత్రం తప్పకుండా రేడియోని. సో అటువంటిప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరు వింటున్నారు. ఇప్పుడు ఎఫ్ఎం ఉన్న సెల్ ఫోన్ తీసుకుంటున్నారు. తక్కువ టైంలో ఎక్కువ మందికి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశం ఉంటుంది అన్నమాట మనకి.
walk, it's easy, but to walk alone is tough. Being missed by someone is nice, but missing someone is painful. So don't miss anyone in your life, and that's so painful. Siri, chala manchi message పంపించారు. Thank you so much. లిజనర్స్ ని ఎంటర్టైన్ చేయడానికి ఆర్జేలు కాస్త ఎక్సర్సైజ్ చేయాల్సిందే. గంట ప్రోగ్రామ్ కోసం 1-2 గంటలు గ్రౌండ్ వర్క్ తప్పదు. క్రియేటివిటీ ఉంటే డైరెక్ట్ గా వచ్చి కూర్చోవచ్చు కూడా. ఫోన్ చేసిన వాళ్ళు మా వాళ్ళు అనే మూడ్ కల్పించగల సమర్థులు ఈ జాకీలు. వీళ్ళు చెప్పే మాటలు, మాట్లాడే తీరు రియల్ లైఫ్ సెలబ్రేషన్ లా ఉంటుంది. హిస్టరీ రిపీట్స్ అన్నట్టుగా కొన్నేళ్ల క్రితం మూలపడ్డ రేడియో మళ్లీ రాగాలు తీయడం మొదలుపెట్టిందంటే అది వీళ్ల పుణ్యమే. షోకి పరంగా స్క్రిప్ట్ అంటూ ఏముండదు. యాక్చువల్లీ 12 to 1 గాడి నెంబర్ 935 ఏంటంటే ఒక ఓబీ ఆర్జే ఒక అబ్బాయి ఉంటాడు, బయట ఉంటాడు, నేను ఇక్కడ స్టూడియోలో చేస్తాను. ఏదో ఒక ఏరియాకి వెళ్తాడు, అక్కడ ఆ ఏరియా గురించి హిస్టారికల్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే, దానికి ఏరియాకి ఏమైనా ఇంపార్టెన్స్ ఉంటే అది తెలుసుకుని అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడిస్తూ ఉంటాడు. మ్యాటర్ తీసుకుంటాను కానీ ఈ లింక్లో ఇలా మాట్లాడాలి అనేది ఏముండదు. దట్ ఆల్ డిపెండ్స్ ఆన్ స్పాంటినిటీ. ఫస్ట్ ఒక రేడియో జాకీగా మళ్ళీ మనం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుండాలి. ట్రెండ్కి తగ్గట్టు బయట ఏం జరుగుతుంది, వేరే పోర్ట్స్ అన్నీ కూడా తెలుసుకుంటుండాలి. ట్రాఫిక్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాం. అండ్ షోస్లో కూడా మేము ఎప్పటికప్పుడు కొత్త ఇండస్ట్రియల్స్ తీసుకురావడం, లేకపోతే జింగిల్స్ కొత్తగా చేయడం, అండ్ కంటెంట్లో కూడా ఈ రోజు న్యూస్కి తగ్గట్టుగా మనం మార్చడం. సో ఇలాంటివి అనమాట. రే రవి, నేను రా వెంకట మాట్లాడుతున్నాను, నీకోసం ఈ పాట వేస్తున్నాను, పండగ చేసుకోరే. లిజనర్స్ ని తమ వైపు తిప్పుకోవడానికి కొన్ని ఎఫ్ఎంలు తరచూ ప్రయోగాలు చేస్తుంటాయి. వెరైటీ పోటీలు నిర్వహిస్తుంటాయి. ఈ కాంపిటీషన్స్ ఒక వారం, నెల రోజుల పాటు కూడా జరుగుతాయి. ఈ ప్రయత్నాలన్నీ ఫలించాయనే చెప్పొచ్చు. ఈ ఏడాది లాస్ట్ ఇయర్ కన్నా 40% ఎక్కువ యాడ్ రెవెన్యూ జనరేట్ అయింది. 2002లో దేశవ్యాప్తంగా 40కి పైగా స్టేషన్లను స్టార్ట్ చేశారు. Today 44 stations live and the largest network reaching out to more than 2.5 crore Indians across the country, and which is where we become attractive for advertisers. యాడ్ రెవెన్యూ పెరగడానికి కారణాలు ఎన్నో. ప్రతి మనిషికి అవసరమైన సెల్ ఫోన్, తక్కువ ధరకే దొరికే ట్రాన్సిస్టర్లు రేడియో సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చాయి. దీంతో ఎఫ్ఎం అందరికీ మరింత దగ్గరైంది. ఇదే స్పీడ్ కొనసాగితే రానున్న 3 ఏళ్లలో 200% డెవలప్మెంట్ ఖాయం. ఆర్జేస్ మేమే స్టార్స్, అసలు మేమే హీరోస్ అసలు. ఎందుకంటే యూనో ఇంట్లో ఉన్నప్పుడు టీవీ చూస్తాం, కాసేపు మహా అయితే సిస్టమ్ దగ్గర కూర్చుంటాం. కానీ 24 అవర్స్లో ఒక 8 hours ఇంట్లో వదిలేసినా కూడా ఇంకా మిగిలిన టైం అంతా కూడా రేడియోతోనే ఉంటారు. కాబట్టి మేమే స్టార్స్, మేమే హీరోస్ ఆఫ్ కోర్స్.